ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే భారీ వర్షాలు వరదల కారణంగా దెబ్బతిన్న పంటలను బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి జోగు రామన్న పరిశీలించారు. జైనత్ బేలా మండలాల పరిధిలోని పెన్గంగా పరివాహక ప్రాంతాల్లో ఉన్న పలు గ్రామాలలో జోగు రామన్న పర్యటించారు. ఈ సందర్భంగా వరదల కారణంగా దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించారు. తాము తీవ్రంగా నష్టపోయామని ఈ సందర్భంగా రైతులు జోగు రామన్నతో తమ గోడును వెలుబోసుకున్నారు. బెడోద గ్రామంలో తాను వేసిన సోయా పంట పూర్తిగా వరదల్లో కొట్టుకుపోయిందని లస్మన్న అనే రైతు కంటతడి పెట్టి తన గోడును జోగురామన్నతో చెప్పుకున్నారు. ఈ సందర్భంగా జోగురామన్న మాట్లాడుతూ ధైర్యంగా ఉండాలని లస్మన్నకు భరోసా కల్పించారు. అనంతరం జోగురామన్న మాట్లాడుతూ జిల్లాలో ఇంత తీవ్ర నష్టం జరిగి దాదాపు 30,000 ఎకరాలకు పైగా పంట పొలాలకు నష్టం జరిగినా అధికారులు ఇంతవరకు సర్వే చేయకపోవడం ఆందోళన కలిగిస్తున్నాను. అలాగే కాంగ్రెస్ నేతలతో పాటు బీజేపీకి చెందిన స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ రైతులను పరామర్శించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు సైతం జిల్లాకు వచ్చి రైతులను పరామర్శించకుండా వెళ్ళిపోవడం, అలాగే చుట్టపుచూపుగా వచ్చినట్టు, ఒక టూరిస్టుగా వచ్చినట్టు మంత్రి వ్యవహరించడం సరికాదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే నష్టపోయిన రైతులకు నష్టపరిహారం తక్షణమే చెల్లించాలని, లేని పక్షంలో రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుందని ప్రభుత్వాన్ని జోగురామన్న హెచ్చరించారు. ఇక మరో వార్తా విషయానికి వస్తే జిల్లాలో యూరియా కోసం రైతులు మరోసారి రోడ్డెక్కారు. ఇచ్చోడా మండల కేంద్రంలోని ఆగ్రోస్ సేవా సెంటర్ వద్ద రైతులు యూరియా కోసం బారులు తీరారు. ఉదయం 5 గంటల నుంచే యూరియా కోసం క్యూ లైన్లో రైతులు నిలబడ్డారు. ఈ సెంటర్లో 20,000 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉండగా అధికారులు మాత్రం కేవలం 10,000 మెట్రిక్ టన్నుల యూరియాను మాత్రమే సరఫరా చేయడంతో రైతులు యూరియా కోసము బారులు తీరి కనిపించారు. అలాగే తమకు అవసరమైన యూరియాను వెంటనే సరఫరా చేయాలని, లేని పక్షంలో తాము ఆందోళన చేస్తామని ఈ సందర్భంగా రైతులు హెచ్చరించారు. అయితే అధికారులు మాత్రము ప్రభుత్వం మాత్రం కేవలం 10,000 మెట్రిక్ టన్నుల యూరియాను మాత్రమే సరఫరా చేయడంతో ఈ పరిస్థితి వచ్చిందని, ప్రభుత్వం నుంచి అవసరమైన యూరియా సరఫరా లేకపోవడంతోనే ఈ పరిస్థితి వచ్చిందని అక్కడున్న ఆగ్రో చెందిన నిర్వాహకులు చెప్తున్నారు. మొత్తానికి యూరియా కోసం మాత్రం రైతులు జిల్లాలో పడరాని పాట్లు పడుతున్నారు.